ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఈ అనుదిన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు, వాక్య ప్రకారముగా మీరు ప్రవర్తించాలి. ప్రియులారా, మరి వినే బిడలుగా మనం ఉండొద్దు. దేవుని వాక్యాన్ని ఎంతగా వింటున్నామో ఆ వాక్య ప్రకారముగా మనం మెదలాలి, ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నామకార్థత అనేది మనలో నుండి తీసివేయాలి. నామకార్థ జీవితాన్ని వదిలించుకోవాలి. మరి నువ్వు వెచ్చగానా నుండు, లేకపోతే చల్లగానన్నా ఉండు, కానీ నులివెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుండి నిన్ను ఉమ్మెత్తనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని విశ్వసించినాం, దేవుని నమ్మినాం కనుక దేవుని వాక్య ప్రకారం కూడా మనం ప్రవర్తించాలి. దేవుని వాక్య ప్రకారముగా మనల్ని మనం మలుచుకోవాలి. దేవుని వాక్యము ఏదైతే చెబుతున్నదో ఆ వాక్య ప్రకారముగా మనము జీవించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వినే ప్రజలుగా కాకుండా దాని ప్రకారముగా ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యము మనకేం నేర్పుతూ ఉన్నది? విశ్వాసములో ఉండమని నేర్పుతుంది, పవిత్రమైన జీవితం కలిగి ఉండమని చెబుతుంది. నీ యొక్క మరి రాబడిలో ఆయనకు ఒక భాగము ఇవ్వాలని చెబుతుంది. దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 6 దినాలు శ్రమపడు, 7వ దినమున విశ్రాంతి దినముగా పాటించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనుదినము దైనందిన ప్రార్థనా జీవితం కలిగి మరి కుటుంబ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు మత్తుకు బానిస కావద్దు, మత్తు పదార్థాలను విసర్జించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందరి ఎడల సమాధానంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలానే దేవుని కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయనను ఆరాధించే పిల్లలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా దేవుని వాక్యం మరి ఎన్నో రకాలుగా మనకు మరి చెబుతూ ఉన్నది. ఆ వాక్య ప్రకారముగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడిచేవారని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక వాక్యముకు విరోధమైన పనులు మనం చేయకూడదు. మనం వాక్య ప్రకారముగా మరి మెదలాలి. వాక్యం ఏది చెబితే అది మనం నమ్మాలి. తూచా తప్పకుండా మనము వాటిని పాటించాలి. చాలామంది అనుకుంటారు, దేవుని వాక్యాలు పాటించగలుగుతామా? మన జీవితంలో అది సాధ్యమా? అంత బరువైనవి, అంత మరి బరువైన ఆ వాక్యాన్ని మనము మరి పాటిస్తామా అనే రీతిగా చాలామంది ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, దేవుని వాక్యం ఎంతో సులువైనది, నా కాడి సులువైనది అని యేసయ్య చెప్పాడు. ఆయనను ప్రేమించితే అది మనకు సులువైనదిగా అనిపిస్తుంది. చూడండి, రాహేలు మరి యాకోబు రాహేలును మరి ప్రేమించను కనుక 7 సంవత్సరాలు 7 దినాలలాగా అనిపించినాయి. కనుక మనం దేవుని ప్రేమించితే దేవుని వాక్యం కూడా మనకు సులభమైనదిగా అనిపిస్తుంది. కనుక దేవుని వాక్య ప్రకారంగా జీవించుదాం, దేవుని వాక్యాన్ని చేతపడదాం, వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుందాం. దేవుడిటి మాటలు మన వెనుకల్లో ఫలింపజేసి నీరుగట్టి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో నాయన మీరు విను మాత్రమే కాదు ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించమని మీ వాక్యము సెలవిస్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతమే కనుక మరి మేము వినువారు మాత్రమే కాకుండా వాటిని ఆచరించే బిడలుగా